దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గురువారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభునామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నేటి దినము వరకు నన్ను కాచి కాపాడిన దేవా స్తోత్రం. నేటి దినము వరకు నాకు ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రం. నేటి దినము వరకు నన్ను కాచి కాపాడిన దేవా స్తోత్రం. నేటి దినము వరకు నాకు ఆరోగ్యమిచ్చిన దేవా నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 యేసయ్యా నీకు స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. ఓ నా రాకపోకలందు నా ఒంటరితనం మందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా బాధలందు నా వేదనలందు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా హృదయ వేదనందున ఆపత్కాలమందున అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. నా కష్టాలయందు నా నష్టాలయందు నా అండగా నిలిచి ఆదుకున్న దేవా స్తోత్రం. నా దేవా నీకే స్తోత్రం. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా
దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గురువారం దైవ సేవకురాలు రెబ్కా గారు వేకువజాము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకుని ఆమెతో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని దైవ సేవకురాలకు అప్పగిస్తున్నాను. దేవుని నామమున అందరికీ వందనాలండి. మరి ఒక ఉదయకాలము మరి గురువార ప్రార్థనలో పాలు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, విశ్వాసులకు, సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నానండి. దేవుడు మరి ఈ రాత్రికాలం అంతా కూడా సుఖనిద్రను మనకు దయచేసి ఈ వేకువజాము ప్రార్థనలో మనలందరినీ కూడా మరి ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపా భాగ్యం బట్టి దేవాతి దేవునికి మనం వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి, మహిమ గల మహారాజా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుతున్న మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రముల రాజా, మా రాజా, సర్వశక్తిమంతుడా నీకు వందనములయ్యా ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, యేసయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుచు నిత్యము నాయన ప్రభ దేవదూతలతోటి నాయన ప్రభా స్తుతింపబడుతున్నటువంటి మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో నాయన ప్రభా, ఎవరికి లేనటువంటి కృపా భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము నాయన ప్రభా, ఇదిగో నాయన నేను ప్రార్థించుకోవడానికి నాయన ప్రభా రాత్రికాలం అంతా కూడా నాయన సుఖనిద్ర మాకు దయచేసి ఈ యొక్క వేకువజాము ప్రార్థనలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు అయ్యా ప్రభా, యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయ్యా. నువ్వు మా ఎడల చూపిస్తున్నటువంటి నీ ప్రేమకై, నీ కృపకై, నీ జాలికై నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప ప్రభా. నీవు లేకుండా నాయన ప్రభా ఏది జరగదయ్యా ప్రభా. నీవు మా ఎడల నాయన కృప చూపిస్తున్నావు కనుక నాయన మేము ఇంకను కూడా ప్రభా సజీవుల గుంపులో ఉండి నాయన ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుకోవడానికి నాయన మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి, ఆయన గొప్ప సమయమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ప్రభా. యేసయ్యా జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ఉదయ కాలం నాయన ప్రభ సంఘ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రభ అనేక ఆర్థిక పరిస్థితుల్లో నుండి బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. రూపాయి మొదలుకొని లక్షల వరకు ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నాయన వారి అప్పుల నుంచి నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా నీ దగ్గర తప్ప మాకెక్కడి నుంచి కూడా నాయన ప్రభ సహాయం దొరకదయ్యా ప్రభ. నీవే సహాయం చేయగల దేవుడు కనుక నాయన ప్రభా ఇదిగో ప్రతి విధమైన అప్పుల బాధ అన్నది చాలా భయంకరమైనటువంటి వేదన కలగజేస్తుంది అయ్యా ప్రభా. ఆ యొక్క పరిస్థితుల నుంచి మేము కూడా నాయన ప్రభా, మేము ఆ పరిస్థితుల నుంచి నాయన ప్రభు వచ్చిన వారమే కనుక నాయన ప్రభా ఆ పరిస్థితి గురించి కూడా మాకు నాయన కానీ ఎంతగానో నాయన ప్రభ తెలిసి ఉన్నది ప్రభా. ఈ యొక్క అప్పుల బాధలో సతమతపోతున్న బిడ్డలను విడిపించండి అయ్యా ప్రభా. నీ కృపను దయచేయండి అయ్యా. వారి యొక్క అప్పులను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో ఈ ఉదయ కాలం ప్రార్థిస్తున్నాను ప్రభా.
యేసయ్య ఎంతోమంది నాయన ప్రభా ఇగో నాయన సొంత గృహము కొరకు నాయన ఎన్నో దినములు బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా ప్రభా. సొంత గృహములు లేని వారికి నాయన ప్రభ గృహములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మా దేవ మా రక్షకుడా నాయన ప్రభ నీవు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారయ్యా ప్రభా. యేసయ్య ఇదిగో నాయన ప్రభ ఈ యొక్క భూమి మీద నాయన ఎక్కడైతే నాయన ప్రభ ఇదిగో ఎంతోమందికి నాయన ప్రభ సొంత గృహములు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారయ్యా. నీవు సహాయం చేయనయ్యా. సొంత గృహములు నాయన ప్రభ కట్టుకోవడానికి నాయన ప్రభ మార్గము సరళం చేసి నాయన ప్రభ నూతనమైన ఈ యొక్క సంవత్సరంలో నూతనమైన గృహములు ఇచ్చి వారిని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్య ఉద్యోగములు చేస్తున్న వారిని నువ్వు దీవించడయ్యా. ఉద్యోగములు హెచ్చించండి, ఇంక్రిమెంట్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగంలో నాయన ప్రభ ఎంతోమంది మారాలి అని నాయన ప్రభ చూస్తున్న బిడ్డలకు నాయన ప్రభ వారికి మంచి మంచి నాయన ప్రభ ఇగో నాయన కంపెనీల్లో నాయన ప్రభ వారికి మంచి ఉద్యోగంలో రావడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది శాలరీస్ చాలా తక్కువ జీతములతోటి బాధపడుతున్నారయ్యా. వారి యొక్క జీతములు పెంచండి అయ్యా ప్రభా. జీతములు వారికి సరిగ్గా నాయన ప్రభ మంచిగా వారు ఉండడానికి తినడానికి నాయన ప్రభ సరిపోయేంతగా వారి యొక్క జీతములు శాలరీస్ పెరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనములయ్యా. ఉద్యోగంలో లేని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. నువ్వు ఉద్యోగంలో నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నాయన ప్రభ నీవే ఆశ్రయంగా ఎన్నో ఇంటర్వ్యూస్ ఎన్నో నాయన ప్రభ కంపెనీలు తిరుగుతున్నారేమో కానీ నాయన ప్రభ నీవు వారిని దర్శించి నాయన వారికి ఉద్యోగములు నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిత్యంగా ఉద్యోగములు ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అటువంటి ఘనమైన వివాహము కోసం నాయన ప్రభ యవనస్తులు యవనరాండ్లు ఎదురు చూస్తుండగా వారి జీవితంలో నాయన ప్రభ సాటి అయిన సహాయములు వారికి దయచేసి నాయన ప్రభ నిశ్చయంగా వివాహములు జరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వివాహం అయ్యి గర్భఫలం లేని బిడ్డలను గురించి నాయన ప్రభ ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వారి యొక్క గర్భములు నువ్వు తెరవండి అయ్యా ప్రభ. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ హస్తము నాయన ప్రభ వారిని ముట్టి నాయన ప్రభ నాయన ఈ యొక్క గర్భఫలము యెహోవా ఇచ్చిన నాకు అనుగ్రహం అని నాయన ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పేటట్లుగా వారికి గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనములయ్యా ప్రభ. యేసయ్య ఎదుగు నాయన ప్రభ గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. గర్భఫలము నీవిచ్చినది కనుక నాయన ప్రభ ఇగో గర్భంలో ఉన్న బిడ్డను నాయన ప్రభ తల్లిని ఆరోగ్యమును దయచేయండి. గడియలు నిండినప్పుడు సుఖమైన ప్రశ్నలో దయచేసి తల్లి బిడ్డలను ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ప్రభ ఇగో నాయన ప్రసవించినటువంటి తల్లి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి చిన్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యం దయచండి. వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి శరీర బలహీనతలు కలగకుండా నాయన ప్రభ వారికి మంచి ఆరోగ్యములు నువ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభ యవనస్తుల గురించి నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ ఇదిగో చదువుకుంటున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన చిన్న తనము నాయన ప్రభ ఎల్కేజీ నర్సరీ నుంచి నాయన ప్రభ పీజీ వరకు నాయన చదువుకుంటున్నటువంటి బిడ్డలను నువ్వు నీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రభా. వారి చదువుల్లోను వారి ప్రయాణాల్లోనూ నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే నాయన ప్రభా జ్ఞానము లేకుండా నాయన ప్రభా చదువు లేకుండా జ్ఞాపక శక్తి లేకుండా ఉన్న వారిని నువ్వు దర్శించి జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా నాయన ప్రభ ఉన్నతంగా బిడ్డలు నాయన ప్రభా చదువులు అన్నిటిలో నాయన ముందుగా ఉండడానికి నాయన ప్రభ నీ జ్ఞానమును జ్ఞాపక శక్తిని నువ్వు అనుగ్రహించమని బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య గొప్ప దేవుడా నీకే వందనం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ రికాల్ మొదలు నన్నెత్తి వరకు ఎన్నో వ్యాధులతోటి నాయన ప్రభ బలహీనులుగా ఉంటూ నాయన ప్రభ వారు ఎంతో నాయన ప్రభ వారు నీరసించిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి నాయన ప్రభ. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్య ఎంతో మంది నాయన ప్రభ యేసయ్య ఇదిగో నాయన థైరాయిడ్ షుగరు ఆయన బీపీ నాయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నరాల బలహీనతతోటి ఆయన ఎన్నో సంవత్సరంలో బాధపడుతున్న వారిని నువ్వు దర్శించండి అయ్యా. నిశ్చయంగా వ్యాధిని నువ్వు తీసివేసేసి నేనున్నాను అని నాయన నీ మహిమగల కార్యములు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వు స్వస్థపరిచి యెహోవాగా నువ్వు ఉన్నావయ్యా. ఈ భూమి మీదకు మమ్మల్ని పంపించినప్పుడు మేము ఎంత ఆరోగ్యకరంగా ఉన్నామో నాయన ప్రభా, మేము మరణించే వరకు కూడా నాయన ప్రభా
అంతే ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. మా శరీరాలను కృంగదీస్తూ మమ్మల్ని బలహీనలు చేస్తూ నాయన ప్రభ మమ్మలను మా మీద దాడి మమ్మల్ని నాయన ప్రభ వ్యాధులు ఏలుతున్న ప్రతి వ్యాధిని యేసు నామములో కొట్టివేసి నాయన ప్రభ పరిపూర్ణ ఆరోగ్యము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవుడివా, సర్వశక్తిమంతుడా, నీకే వందనములయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా ప్రభ. సంఘంలో నాయన ప్రభ ఇదిగో నాయన బిడ్డలు ఆదివారపు నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ వాలంటీర్స్గా ఉంటూ నాయన ప్రభ సహకారులుగా ఉంటూ నాయన ప్రభ అన్ని విషయంలో నాయన ప్రభ సహకారులుగా ఉంటున్నటువంటి బిడ్డలను నీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రభ. నీ దీవెనలు అందించండి. వారు ఏదైతే మొర్ర పెడుతున్నారో, వారు ఏదైతే అడుగుచున్నారో వారిని నాయన ప్రతి అవసరతను తీర్చి నాయన ప్రభా వారిని సర్వ సమృద్ధిని వారికి దయచేసి నాయన ప్రభా వారి బిడ్డలను నాయన ప్రభా వారు చేస్తున్నటువంటి ఉద్యోగములు, వ్యాపారములు, చేతి పనులు ప్రతి ఒక్కటి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా ఇంకో నాయన ప్రభ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభ ఆ ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతి పని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, ఆయా వృత్తులలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు, నిన్ను ఆశ్రయించిన బిడ్డలను నువ్వు ఎన్నడూ కూడా నాయన ప్రభ విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నాయన ప్రభ ప్రతి ఒక్కరిని నాయన నిన్ను ఆశ్రయించి నాయన ప్రభ నీ నామమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి వారి మీద నీ ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఈ ఉదయ కాలము నాయన ప్రభ నీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభ. మా సంఘమును దర్శించండి అయ్యా యేసయ్య. మా యొక్క సంఘ పరిస్థితులు ఎరిగిన దేవుడు ఎన్నో సంవత్సరములు బట్టి నాయన ప్రభ మందిరం కోసం మేము ఎంతగానో నాయన ప్రభ నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా, మాకు సహాయం చేయండి తండ్రి. నీవు తప్ప మాకు సహాయం చేయగలటువంటి వారు ఎవ్వరూ లేరయ్యా ప్రభా. నువ్వు గొప్ప నా దేవుడు అయ్యా ప్రభా. నాయన ఈ యొక్క భూమికి పునాదులు వేసినటువంటి తండ్రి ప్రభా. నాయన ఆకాశం నీది, భూమి నీదయ్యా. భూమి నీ పాదపీఠముగా ఉన్నది తండ్రి. నాయన ప్రభ ఈ యొక్క భూమి మీద నాయన ప్రభా ఈ యొక్క భూమి అంతటికి నాయన ప్రభా సృష్టికర్త నాయన ప్రభా ఇదిగో నాయన మాకు స్థలము నాయన ప్రభా ఏర్పరచండి అయ్యా ప్రభా. ఒక సదాధిపతిని నాయన నువ్వు పంపించిన ఆయన ప్రభా స్థలమును నాయన మందిరమును కట్టబడ్డటకు నాయన ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మేమైతే వట్టివారమయ్యా ఇదిగో మేమైతే నాయన ప్రభా మా దగ్గర అయితే ఏ ధనమును నాయన ప్రభ ఆ యొక్క మందిరము కట్టగల సామర్థ్యము కానీ నాయన ప్రభ మా దగ్గర అయితే ఏ మాత్రము లేదు. కానీ నాయన ప్రభ మేము నమ్ముకున్న మా దేవుడి దగ్గర, మేము ఆశ్రయించిన మా తండ్రి దగ్గర సమస్తము ఉన్నాయని మేము ఎరిగి ఉన్నామయ్యా ప్రభా. యేసయ్య నీ కార్యములు నాయన ప్రభా యేసయ్య మా యొక్క సంఘం మీదను మా మీదను నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నా. మందిర విషయంలో నాయన ప్రభా నీ గొప్ప అద్భుత కార్యము జరిపించండి అయ్యా ప్రభా. మందిరము కట్టబడడానికి, స్థలమును కొనబడడానికి, మందిరం కట్టబడడానికి నాయన పర్మిషన్స్ నాయన ప్రతి ఒక్కటి కూడా నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు అయ్యా ప్రభా. యేసయ్య నీవు చూపించావయ్యా ప్రభా. నాయన ఈ శీల ప్రాంతమును నువ్వు చూపించావయ్యా. మేమైతే నాయన ప్రభ ఆ పేరు కూడా మేము ఎప్పుడు వినలేదు. కానీ నువ్వు పలానా చోటుకి వెళ్ళమని నువ్వు ఈ శీల ప్రాంతమును చూపించి అక్కడ నాయన ప్రభ సంఘమును ఏర్పరచమని చెప్పిన దేవుడు అయ్యా ప్రభ. పేరు పెట్టి ప్రతి ఒక్కరిని నువ్వు సంఘమును నడిపించినటువంటి తండ్రి ప్రభ. యేసయ్య నువ్వు ఏర్పరచబడినటువంటి సంఘము, నువ్వు దర్శన సంఘముగా ఇచ్చినటువంటి సంఘము నాయన ప్రభ నీ బిడ్డలు, నువ్వు ఏర్పరిచినటువంటి బిడ్డలు ఆయన మొర్ర పెడుతున్నారయ్యా. నాయన మాకంటూ ప్రభా సంఘం ఒక మందిరము కావాలని మేమందరము కూడా నాయన ప్రభు ఏక కంఠముతోటి మనసారా ఆయన నిన్ను ఆరాధించుకోవడానికి నాయన మాకు మందిరము కావాలని నేను బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా, మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా. మా యొక్క మందిరం విషయంలో నీ గొప్ప సహాయత ఈ యొక్క 2026 నాయన ప్రభ మా యొక్క సంఘ జీవితంలో ఒక అద్భుత కార్యము, సర్వ శరీరులు నాయన అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకులు నాయన ప్రభ ఆశ్చర్యపోయేటట్లుగా నాయన వారి యొక్క విశ్వాసమును నాయన పెంపొందించుకునేటట్లుగా ఈ యొక్క కార్యము నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను. మందిర విషయంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మేము అడగక ముందే ఆ స్థలమును మాకు చూపించినటువంటి దేవుడు అయ్యా ప్రభా. మేము అడుగుచున్నామయ్యా ఆ సంఘముకు, ఆ మందిరముకు కావలసినటువంటి నాయన ప్రభా ధన సహాయము నాయన ప్రభా నాయన మా దగ్గర లేదు కానీ నీ దగ్గర ఉన్నదయ్యా.
నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ విధముగా మందిరము కట్టాలి, ఏ విధముగా నాయన ప్రభా యొక్క నాయన పునాదులు వేయబడాలి అన్నది నాయన ప్రతి ఒక్కటి కూడా నాయన ప్రభా సంగమునకు దాసులకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది సేవకులు నాయన వచ్చి నాయన ప్రభా ఆ యొక్క మందిర ఆవరణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యము నాయన ప్రభా ఆయాజ్యము నాయన మందిరమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా జీవాధిపతి నీకు వందనములయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి యుద్ధములు చేసినటువంటి తండ్రివయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి మమ్మల్ని నడిపించినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షమును ఉండి నాయన ప్రభా పోరాడినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షం నుండి నాయన మా కోసం ప్రాణం పెట్టిన తండ్రివయ్యా. నీలాంటి దేవుని కలిగి ఉన్నటువంటి మేము ధన్యులుగా మేము భావిస్తున్నామయ్యా ప్రభా. గొప్ప దేవుడా, నువ్వు మందిర విషయంలో గొప్ప కార్యము నువ్వు జరిపిస్తున్నావని మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము ప్రార్థనలో నాయన ప్రభ ఏకీపించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను నువ్వు దర్శించండి, నీ కృపలో భద్రపరచండి. వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఎరిగిన దేవుడు, వారి యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు కనుక నాయన వారి కుటుంబాలలో నాయన ప్రభ ఏది తక్కువగా ఉంది, ఏది ఎక్కువగా ఉన్నది, ఏ యొక్క పరిస్థితి నాయన ప్రభ ప్రతి కుటుంబాలను నాయన ప్రభ నువ్వు దర్శించండి అయ్యా. వారి యొక్క స్థితిగతులను నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలలో ఉన్నటువంటి నాయన ప్రభ ప్రతి విధమైన ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు నాయన నువ్వు మార్చివేసి నాయన ప్రభ గొప్పగా నాయన జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది నాయన ప్రభ వారి బిడ్డల కోసం నాయన ప్రభ ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారయ్యా ప్రభ. వారి దుఃఖమును నాయన ప్రభ నువ్వు తీసివేసి నాయన ప్రభ నాయన వారి జీవితంలో నువ్వు వెలుగును సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా జీవాధిపతి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా నువ్వు నాయన ప్రభ మంచిగా చదువుకుని నాయన ప్రభ ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని నాయన ప్రభ వారికి నాయన ఒక మంచి మంచి సీట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన ప్రభ వారికి గొప్ప మంచి కాలేజెస్లో వారికి సీట్లను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనములయ్యా. ఉదయం లేచితే నాయన ప్రభ అనేక విషయంలో నాయన ప్రభ ప్రయాణాలు చేస్తూ నాయన ప్రభ బయటికి వెళ్ళి వచ్చుచున్న వారిని నాయన ప్రభ వారి రాకపోకలు ఎందు నీ దూతలు కావలు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలము నాయన ప్రభ ఇదిగో యొక్క ప్రారంభ ప్రార్థన ఇప్పుడు నుంచి నాయన ప్రభ ఈ రాత్రి నిద్రపోయే వరకు నాయన ప్రభ ప్రతి పనిలో కూడా నాయన ప్రభ నీ కృపను దయచేయండి. ప్రతి విధమైనటువంటి నాయన ప్రభ ప్రమాదములు యేసునామములో కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల సంతోషము సమాధానము ప్రేమతోటి నింపి నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఏ ఒక్కరి జీవితంలో కూడా ప్రతి దినము సంతోషకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో సంతోషము, నీలో ఆనందము, నీలో నాయన ప్రభు నిత్య జీవమని నాయన ఎరిగి నాయన నీ యొక్క నిత్య జీవానికి నాయన ప్రభు వారసులు అవ్వడానికి ప్రతి ఒక్కరిని అట్టి సిద్ధపాటు మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన ప్రభు ఈ లోకమును నాయన ప్రభ పెంటగా ఎంచుకుని నాయన ప్రభ నీ నీతిని, నీ రాజ్యమును వెతుకుచు నాయన ప్రభ నీవు మాకు ఇచ్చినటువంటి దర్శనముల కొరకు నాయన ప్రభ ప్రయాసపడడానికి నాయన ప్రతి ఒక్కరికి అట్టి కృపను నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు ఉన్నవాడు అనువాడువై ఉన్నావు తండ్రి. మా జీవితంలో ఉన్నావు నాయన ప్రభ. నువ్వు నాయన ప్రభ ప్రతి విషయంలో కూడా నాయన ప్రభ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి నీకు వందనములయ్యా ప్రభ. ఇంకెవరైతే నాయన ప్రభ పరిస్థితులను బట్టి నా జీవితం ఇంతే, నా ఇంకా మారదు, నా యొక్క పరిస్థితి ఇంతే అని నాయన నిరుత్సాహంతో నాయన ప్రభ అపవాది బంధకాలలో ఉంటూ నాయన ప్రభ ఎంతో దుఃఖిస్తున్నటువంటి వారిని నువ్వు దర్శించండి అయ్యా ప్రభ. వారికి నాయన ప్రభ ధైర్యపరచండి అయ్యా ప్రభ. వారిలో ఉన్నటువంటి మనోదుఃఖమును తొలగించి నాయన ప్రభ వారిని నాయన నీ యొక్క కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యందు భయభక్తులు కలిగి నాయన ప్రభ ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యొక్క ప్రేమను నాయన ప్రభ పొందుకున్నటువంటి వారము ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా నాయన చాటే వారిగా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. యేసయ్య నీ యొక్క ఆత్మ ఫలములు ప్రతి బిడ్డ కూడా నాయన ఫలించుటకు నాయన ప్రభ ప్రతి ఒక్కరి మీదను నాయన ప్రభ నీ యొక్క ఆశీర్వాదమును కుమ్మరించండి అయ్యా ప్రభ. నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య సర్వశక్తిమంతుడా జీవాధిపతి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ఇదిగో నాయన ప్రభ ఇప్పటి వరకు ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను నాయన నీ దయగల హస్తములతోటి నాయన ప్రభ నువ్వు దీవించమని నాయన ప్రభ వారి యొక్క పనుపాట్లలో కూడా నాయన ప్రభ నువ్వు నీ కృపను దయచేసి నీ కృపలో భద్రపరచమని నాయన ప్రభ
నా యొక్క ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. దావీదు రచించిన 21వ కీర్తన. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. రాజు యెహోవా యందు నమ్మికించుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను దేశించువారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేచు నీ పరాక్రమమును కీర్తించెదము. దావీదు రచించిన 22వ కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేల దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొర్ర పెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమీకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మికించిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి
తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకిష్టుడు గదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవ్వడనూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించునుండు సింహం వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను. సమాజ మధ్యమును నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నేను కూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులను చెల్లించేదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరెల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల్లో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటి పాలకు వారు అందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. దావీదు రచించిన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో
నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈరోజు దేవుని వాగ్దానము: నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. వైల్ యు ఆర్ లివింగ్ ఆల్ విల్ గివ్ వే బిఫోర్ యూ. జాషువా 1st chapter 5th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు దినములన్నిటిన ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేనంతగా గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. అన్ని జనులు చూసి ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంతోషించండి, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువుకి ప్రార్థించండి. దేవుడి కృప నీకు కలుగజేయునుగాక.